పవర్లో ఉన్నప్పుడు ఒక మాట, పవర్లో లేనప్పుడు ఒక మాట కాకుండా బాధ్యతాయుతంగా స్పందించారు చంద్రబాబు. కరెక్ట్గా చాలా మారారు చంద్రబాబు అనడానికి సాక్ష్యం ఏదైతే పవన్ కళ్యాణ్ వల్లనే ఈ కూటమి ఏర్పడింది అన్నటువంటి విషయాన్ని తన సొంత పార్టీ మీటింగ్లోనే చెప్పడం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదని, ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి కూటమికి బీజం వేశారు. బీజేపీ కూడా కూటమిలో భాగస్వామి అయ్యాక ముగ్గురులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న తేడాలు బ్యాట్యాలు లేకుండా కలిసి పనిచేశాం. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోడీ, అమిత్ షా మొదలు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, ఇతర నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా అందరూ ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్న స్ఫూర్తితో పనిచేశాం. 175 అసెంబ్లీ, 25 లోక్సభ సీట్లో ఏ పార్టీ ఎక్కడి నుండి పోటీ చేసినా అన్ని 3 పార్టీలుగా భావించాం. సూపర్ 6 మేనిఫెస్టోలో మేము ఇచ్చిన హామీలు ప్రజల్లోకి బాగా వెళ్ళాయి, వారికి భవిష్యత్తుపై ఆశ చిగురించింది, అందుకే అసాధారణ విజయం సాధించాం. మోడీ, అమిత్ షా, పురంధేశ్వరి, ఆ పార్టీ పరిశీలకులు, పవన్ కళ్యాణ్లకి నా మనఃపూర్వక అభినందనలు అంటూ చాలా బాధ్యతాయుతంగా చెప్పారు.